వైఎస్ఆర్సీపీపై బురద చల్లడానికి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించడం ఎందుకు అని ఆ పార్టీ నేత మజ్జి శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వంని ప్రశ్నించారు. విశాఖ జిల్లా భీమిలిలో ఆయన మాట్లాడుతూ అమరావతి పేరుతో మీరు చేసిన దోపిడీని మాత్రమే వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుంది తప్ప అమరావతిని కాదన్నారు. ఇప్పటికే అమరావతి పేరుతో 47,000 కోట్లు అప్పులు చేశారని ఆయన ఆరోపించారు. అయినప్పటికి కూడా మీరు కేవలం సాధ్యం కాని హామీలు చెప్పి విపరీతమైన అప్పులు చేస్తూ 9,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి అందులో 5,000 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ అప్పులు చేసి మీరు వచ్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ కాంట్రాక్టుల దగ్గర మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకుంటున్నారు. ఇప్పటికి 47,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు కేవలం అమరావతిలో పేరు చెప్పి. ఎక్కడైనా అభివృద్ధి చూస్తే ఎక్కడ ఒక అభివృద్ధి కనపడదు. ఏమంటే దానికి కుండి సాకులు చెప్తా ఉంటారు. మీరే సాక్షాత్తు మీరు కేబినెట్ సమావేశంలోనే మీ మంత్రి గారిని మీరు ప్రశ్నించే విధానాన్ని చూస్తూ ఉంటే మీ మంత్రి గారు వారు ఆ సమర్థత లేదనే భావనని మీరే కలిగిస్తున్నారు. మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ మద్దతుతో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా మీకు ఇంత సహకరిస్తున్నప్పుడు కూడా కేవలం మీరు ఎక్కడా కూడా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేని ఈ ప్రభుత్వం మీ అసమర్థతను తెలియజేస్తా ఉన్నారని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. అయినప్పటికి కూడా